హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిత్య. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పూర్ణం బూరెల గురించి చూపించబోతున్నాను. అయితే పూర్ణం బూరెలు చేయాలంటే ముందు రోజు రాత్రి 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు బియ్యం కలిపి నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత వాటర్ తీసేసి ఒకసారి మళ్ళీ వాష్ చేసి గ్రైండ్ చేసి మెత్తటి దోసల పిండిలా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ పోసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత తీసి చల్లారిన తర్వాత ఆ పప్పుని ఒక గరిటె తీసుకుని ఆ కుక్కర్లోనే వేడిగా ఉన్నప్పుడు ఇలా మ్యాష్ చేయాలన్నమాట. అలా మ్యాష్ చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు కానీ లేదంటే 3/4 కప్పు కానీ తీసుకుని 3/4 కప్పు బెల్లం తరుగు తీసుకోవాలి. తీసుకుని అందులోనే వేసి తర్వాత అందులో ఒక 4-5 ఇలాచి యాలకులు పౌడర్ కూడా జల్లి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ యొక్క వేడికి పప్పు అప్పటికే వేడిగా ఉండడం వల్ల ఆ బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. బాగా కరిగి పాకం అయిన తర్వాత అది గట్టి పడే వరకు కూడా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ విధంగా తిప్పిన తర్వాత అది గట్టిగా అవుతుందన్నమాట. అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతికి నూనె కానీ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని మెత్తగా పిండి మనం పక్కన పెడతాం దోశల పిండి. ఆ పిండిలో కొంచెంగా ఒక 1/2 స్పూన్ 1/4 పావు టీ స్పూను సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొత్తగా వేస్తున్న వాళ్ళకైతే డైరెక్ట్ బూరి మనం లోపల వేసి ముంచి డిప్ చేసి తీయడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తున్నాను అనమాట. 1 టీ స్పూన్ తీసుకుని ఈ బాల్స్ అందులో వేసి దోశల పిండిలో వేసి స్లోగా అది మళ్ళీ స్పూన్తో తీసి ఈలోగా మనం నూనె బాగా కాగిన తర్వాత అందులో నిదానంగా వేయాలి. అలా వేసి స్లోగా సిమ్లో పెట్టుకుని బాగా అది రెడ్గా అయ్యే వరకు గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం దాన్ని అస్సలు టచ్ చేయకూడదు, అలాగే ఉంచేయాలి. ఎందుకంటే మనం మధ్యలో టచ్ చేసి తీసి కదిపామంటే అది బూరి చితికిపోతుంది అనమాట. అంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది, షేప్ అవుట్ అయిపోతుంది. అలా కాకుండా మనం నార్మల్గానే అలా ఉంచేసి కొంచెం గట్టిపడిందా లేదా అని టెస్ట్ చేసి చూసుకుని మనం స్లోగా ఇటు తిప్పుకుని ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది బూరెలు చేయడం అంటే భయపడుతూ ఉంటారు. ఏం అవసరం లేదు. చిన్న టిప్స్ మనం కనుక పాటించినట్లయితే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంచెం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.